సావిత్రి నువ్వో పాట అందుకో ఇక మనోళ్ళ కోసం. రింగుల జుట్టోడా నన్ను కన్నెత్తి సుడరావా, ఏయ్ రింగుల జుట్టోడా నన్ను కన్నెత్తి సుడరావా, రోసాల మిసలోడా నన్ను కలవైన కలవలేవా, మాటల్లో మాయలోడా నన్ను మందలించరారా, చేతుల్లో ఫోను వాడా నన్ను ఫోనైన చేయరాదా, మీసమున్నది రోసమున్నది తీర్పు ఉన్నది గెలుపు ఉన్నది, రింగు రింగుల జుట్టు ఉన్నది రింగు రింగుల జుట్టు ఉన్నది, రింగుల జుట్టుడా నన్ను కన్నెత్తి సుడరావా, రోసాల మిసులుడా నన్ను పిలవైన పిలవలేవా, చేతుల్లో ఫోను వాడా నన్ను ఫోనైన చెయ్యలేదా, మాటల్లో మాయలుడా నన్ను మందలించరారా, ఫోనులున్నది పాట ఉన్నది మాట ఉన్నది తీర్పు ఉన్నది, రింగు రింగుల జుట్టు ఉన్నది రింగు రింగుల జుట్టు ఉన్నది, దానికి మించిన స్టైల్ ఉన్నది. బా మస్తు పాడినావు. మీసం ఉన్నది రోషం ఉన్నది అంటే నా గురించే పాడినావు కదా, కానీ రింగులు ఎంచుకెళ్ళావు కదా అంటే నువ్వు నా కోసం కాదు పాడింది, ఇంకెవరి కోసం నాకు అర్థమైంది. కానీ అయితే ఈ పాట నువ్వే రాసుకున్నావా? అంటే ఈ పాట రాయాలని నీకు ఎందుకు వచ్చింది ఆలోచన? కళలో వచ్చింది, ట్యూన్ బాగుంది కదా అన్నట్టుగా రాసుకున్నా. కళలు వచ్చినది అంటే కళలో ఒక పాట రాయమని వచ్చిందా, ఏ మనిషి అన్న వచ్చి కళలో నువ్వు ఈ పాట రాయని చెప్పిందా? ఏ మనిషి వచ్చి కళలో ఇట్లా పాట రాయమని చెప్పలేదు, కళలో ఇట్లా రాస్తే బాగుంటది కదా అని థింక్ చేసుకున్నా. అబ్బబ్బబ్బబ్బబ్బా మస్తు పాడినావు. పాట అయితే నువ్వెంత చక్కగా ఉన్నావో నీ గొంతు కూడా అంత చక్కగా మంచిగా ఉన్నది. కోయిలకు మరో రూపం అంటే నల్లగున్నావని కాదు, నేను కోయిలకు మరో రూపం, నేను కోయిల గొంతుకు మరో రూపం నీ గొంతు అన్నట్టు.